పుష్ప డే 1 కలెక్షన్ చాలా మంది అంటున్నారు. మీమ్స్‌లో గాని, ట్రోల్స్‌లో గాని, మామూలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్‌ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సపోర్ట్ లేదు. పుష్ప మూవీ అదే పనిగా ఫ్లాప్ చేయాలని, కలెక్షన్స్ రాకూడదని చాలా మంది పని గట్టుకొని మరి అదే పని మీద ఉన్నారు. వాళ్ళందరూ సామాన్లు సర్దేయండి. డిబేట్ టాక్‌తోనే డే 1 కలెక్షన్స్‌ని ఈజీగా దాటేసి ఇంకో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు మన బాయ్. ఎందుకంటే ఎక్కడ ఏ రివ్యూవర్ చూసుకున్నా కూడా కొంచెం నెగెటివ్‌గానే చెప్పాడు. అలాగే రేటింగ్స్ కూడా 3, 2.5 ఇదే వచ్చింది. ఎక్కడ చూసినా కూడా ఎక్కువ అంటే 3.5 దీనికి మించి రేటింగ్ రాలేదు. అలాంటి సిచ్యువేషన్‌లో కూడా డే 1 రికార్డ్ కలెక్షన్, అది కూడా కొత్త రికార్డు. రాజమౌళి, ప్రభాస్ క్రియేట్ చేసిన ఏ రికార్డు వదలకుండా అన్ని తొక్కుకుంటూ పోయాడు. అది పుష్పగాడి రూల్. నెట్ కలెక్షన్స్ వచ్చి 185 crores, అలాగే గ్రాస్ వచ్చేసి 240 ప్లస్ లేకుంటే 260 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందంటున్నారు. ఇంకా అఫీషియల్ పోస్టర్ కోసమే మాత్రమే వెయిటింగ్. ఆల్మోస్ట్ లీక్ అయిపోయింది. పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసేది ఉంది మామూలు కలెక్షన్స్ కాదు. దీన్ని మళ్ళీ బీట్ చేయాలంటే మళ్ళీ అల్లు అర్జున్ రావాలో, లేకుంటే ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు ఇంకా ఎవరు వచ్చినా అంత ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అల్లు అర్జున్ని చాలా 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 తొక్కాలనుకున్నారు. కానీ అది కుదరలేదు, ఇంకపై కుదరదు అని ఈ కలెక్షన్స్తోనే రుజువు అయిపోయింది. ఇంకా తొక్కాలనుకున్న వాళ్ళు ఆపేయండి ఇక్కడికి. ఎందుకంటే అనవసరం. మీరు ఎంత ప్రయత్నించినా మీ టైం వేస్ట్ అవుతుంది కానీ బాయ్ని తొక్కలేరు. అది కలెక్షన్స్తో అర్థమైపోయింది. అదే మూవీకి పాజిటివ్ టాక్ పడుంటే నైట్ షోలు ఇంకా పెరిగేవి, ఇంకా బుకింగ్స్ అనేవి పెరిగేవి. కాకపోతే కొంచెం డిబేట్ టాక్ వచ్చినందుకు డే 2 కొంచెం తగ్గింది. అది మామూలే. పాజిటివ్ టాక్, నెగిటివ్ టాక్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే హీరో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ హీరో ఎవరు, హీరో రేంజ్ ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ డే కలెక్షన్. ఇంకా ఈ కలెక్షన్స్ గేమ్ చేంజర్ బీట్ చేస్తుందా లేదా అనేది తర్వాత మాట. ఎందుకంటే గేమ్ చేంజర్కి పోటీ ఎక్కువ ఉంది. అందుకని గేమ్ చేంజర్ క్రాస్ చేస్తుందని నేను చెప్పలేము. పోటీ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడంటే సోలో రిలీజ్ కాబట్టి కలెక్షన్స్ విపరీతంగా వచ్చాయి. అప్పుడు పోటీ ఎక్కువ ఉంది కాబట్టి చెప్పలేము. పుష్ప పార్ట్ 2 రివ్యూ, నా రివ్యూ చూడాలంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ పుష్ప పార్ట్ 2 ఫైనల్ కలెక్షన్ ఎంత ఉండబోతుంది అనేది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ నేనైతే 1000+ అనుకుంటున్నా. ఎందుకంటే వచ్చిన రకమైన పోస్టర్ అయితే కన్ఫామ్గా వస్తుంది. అంటే నిజమే కదా, కన్ఫామ్గా వస్తుంది. 1000 crore పోస్టర్ అయితే వస్తుంది. చూడండి మీరు కూడా. పుష్ప పార్ట్ 2 అసలు ఎందుకని అంత డిబేట్ టాక్ వచ్చింది, చాలా మందికి ఎందుకు నచ్చలేదు, కొంతమందికి నచ్చింది, ఇంకా కొంతమందికి నచ్చకుండా మధ్యలో అయిపోయింది. చాలా మంది రివ్యూవర్లు కూడా ఇదే చెప్పారు, నేను కూడా ఇదే చెప్పాను. నాకు కూడా అటు ఇటు కాని పొజిషన్లో ఉంది. ఎందుకంటే దానికి సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. పాయింట్ టు పాయింట్ మొత్తం మీకు అర్థమయ్యేలా ఒక స్క్రిప్ట్ అనేది నేను రాసుకున్నాను. సో చేస్తా. రేపు ఎల్లుండో లేకుంటే ఏదో సాయంత్రమో వస్తుంది వీడియో. డెఫినెట్గా వస్తుంది. ప్రతి ఒక్కరు చూడండి, మీకు కూడా తెలుస్తుంది.